నమస్తే. వీధి నుండి స్వాతంత్ర లక్ష్యం సమాజం. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాం. నిన్న జరిగినటువంటి వేములవాడ మండల ఆటో యూనియన్ మరి ఎలక్షన్లో ఘన విజయం సాధించిన చంద్ర శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆటో యూనియన్లో మరి 2 సంవత్సరాలు వాళ్ళు గెలిచి పనిచేసిన సందర్భంలో ఆటో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు, వారి సమస్యలను ఏ రకంగా సాల్వ్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కావచ్చు, మినిస్టర్తో కావచ్చు. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏందో వారి మాటలు తెలుసుకుందాం. వారు ఎలాంటి హామీలు ఇచ్చారో అవి ఎన్ని రోజులలో నెరవేరుస్తారో శ్రీనివాస్ గౌడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఆటో యూనియన్ గురించి ఎలాంటి పని చేయబోతున్నారు మీరు? మొదట సార్, మాకు ఆటో డ్రైవర్లకు కావాల్సింది మొదటిగా ఒకటి వచ్చి అడ్డా ఉండాలి. మాకు ఇంపార్టెంట్ అడ్డా. మనకి ఇల్లు ఎంత అవసరమో ఆటో డ్రైవర్లకు అడ్డాసు అంతే ముఖ్యం. అదేవిధంగా మేము ఇక్కడ దేవస్థానం టెంపుల్ ఉన్నది. కెపాసిటీ 3-4 ఎక్కించాలంటే మాకు సాధ్యం కాదు. 5-6 కుటుంబ సభ్యులతో వస్తారు కాబట్టి అది పోలీసులతో మేము మాట్లాడి వారి సేవలతోనే వాళ్ళతో సహకరిస్తున్నారు. సరే ఓకే అని చెప్తున్నారు వాళ్ళతో. మాకు పోలీసు వాళ్ళ పెనాల్టీలు కొంచెం ఈ గత పేన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసు వారు చాలన్లతోనే ప్రభుత్వం నడిపిన పరిస్థితి అప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతుంది. దాన్ని మాకు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారితో మా చర్చించి వారి సాయంతో మేము పోలీసు వారికి ఒకటే కోరుకుంటున్నాం. మేము రెక్కాడితే డొక్కాడని మా పరిస్థితులు ఉన్నాయి. మాకు ఆటో నడుపుకొని పోతూ ఉంటే రోజుకు 600-700 వచ్చే పరిస్థితి లేదు. దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సులు పెట్టింది మహిళలకు. దాంతోపాటు ఇంకా కొంచెం ఉపాధి పోయింది. దానికి తోడు ఇక్కడ వెమ్లాడలో ఉన్న రాయరాజస్వామి టెంపుల్ వారు ఆదివారం, శుక్రవారం, సోమవారం ఫ్రీ బస్ వేసిండ్రు. అది దాంతో మాకు ఇంకా ఇబ్బందిగా మారింది. ఫైనాన్సులు కట్టలేక అప్పులు తీసుకొచ్చుకొని కొంత చాలా ఇబ్బందులు పడుతున్నారు మా డ్రైవర్లు. ముందుగా దేవస్థానం బస్సు ఫ్రీ బస్సును బంద్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో అది ముందుగా బంద్ చేస్తాం. ఇక ప్రభుత్వం అమలు చేసింది మహిళల కంటే దాన్ని మేము వ్యతిరేకత కాదు. కాకపోతే మాకు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఆ 12,000 రూపాయలు మాకు ఇచ్చినట్టయితే కొంచెం మా పిల్లలకు చదువులకు దేనికి ఉపాధి ఉపయోగపడుతుంది అని మేము ప్రభుత్వం మా ఎమ్మెల్యే ద్వారా మేము ప్రభుత్వానికి చేరవేసేదానికి రెడీ ఉన్నాం. మేము ఆటో డ్రైవర్లకు ఏ కష్ట నష్టాలు వచ్చినా నేను ఆటో డ్రైవర్లకు ముందుండే వాళ్ళకు న్యాయం చేసే విధంగా పని చేస్తానని తెలియజేస్తున్నాం. ఆటోనే నమ్ముకునేటటువంటి వాళ్ళు చాలామంది కనుక ప్రభుత్వం తరఫున ఏదన్నా సహాయ సహకారాలు అంటే ఆటో తీసుకుంటే లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? మాకు ఏ ప్రభుత్వం మాకు అప్పుడు లోన్లు ఇవ్వలేదు. నా వ్యక్తిగతంగా అప్పుడు శిఖర్ విశ్వనాథ్ వాళ్ళ షోరూమ్ ఉండే ఆర్టీసీ ఆటోలు అప్పుడు 2,000కు ఒక ఆటో దాదాపుగా 100 పైన 200 రూపాయలు డబుల్ పేమెంట్ 2,000 రూపాయలు డబుల్ పేమెంట్ కడితేనే ఇచ్చే విధంగా మాట్లాడి వారితో అప్పుడున్న పరిస్థితిలో మా ఆటో డ్రైవర్లకు సేదోడు వారి ఆటోలు ఇప్పించడం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నిరుపేదలకు పనిచేసే నాయకుడు కాబట్టి నిత్యం ప్రజల వెంటే ఉండే నాయకుడు కాబట్టి వారికి మరి మీకు అప్పుడు ఉన్న కష్టాల్లో మా ఆటో డ్రైవర్లమే మేమే వారికి ఎన్నంటుండి మేము ఎప్పుడు కానీ ఆయనకు అండగా ఉన్నాం. మాకు నమ్మకం ఉంది. మా ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాడని నమ్మకం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు బీసీ కానీ, ఎస్సీ కానీ, మైనార్టీలు కానీ ఆ లోన్లో మాక్సిమం ఎక్కువ శాతం ఆటోలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటాం. ఇందిరమ్మ ఇళ్లలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, వారికి ఏమన్నా హెల్త్ కార్డు విషయంలో కానీ ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఇంతకుముందుకు మేము అట్లా ఏం తీసుకోలే. కానీ ఇప్పుడు మాకు దగ్గర ఉన్నాడు ఎమ్మెల్యే గారు. వారికి మేము సేవలు చేసినాం కాబట్టి మాకు న్యాయం చేస్తాడు. వెమ్లాడ ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. అవన్నీ మేము ఆయనతో ద్వారా తెలుసుకొని మా డ్రైవర్లకు మాత్రం ఆయన ఎన్నింటా ఉండే ప్రయత్నం అయితే చేస్తాం. పింఛన్ ఏమన్నది ఆటో నడిపిన వాళ్ళ ఆటోలు నమ్ముకున్న వాళ్ళకు ఒకవేళ ఇన్సిడెంట్స్లో వికలాంగులు అయిపోయిన వాళ్ళకు కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మీ సంఘం తరఫున? దానికి ఇప్పుడు కొన్ని కులవృత్తులకు వికలాంగులకు కావచ్చు, లేకుంటే గౌడ కులాసులకి కావచ్చు, కొంతమంది చేనేత కార్మికులు కావచ్చు 50 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ ఇస్తామని ఇచ్చింది ప్రభుత్వం. మాక్సిమం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 50 సంవత్సరాలు దాటిన వారికి 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మేము వారికి మా ఎమ్మెల్యే ద్వారా చేరవేస్తాం. ఏవైతే గ్యాసు, పెట్రోలు, డీజిల్ కాకుండా ఎలక్ట్రికల్ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అవి ఎలక్ట్రీషియన్ అంటే అవి ఫెయిల్ అవుతున్నాయి సార్. అవి మాకు ఇక్కడ మొత్తం డీజిల్ ఆటోలే ఉన్నాయి. అవే మాకు ఎక్కువ ఇక్కడ దాదాపుగా అవే ఉన్నాయి. 2-3 ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రీషియన్ వచ్చినాయి. మాకు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ పెట్టి ఏమైనా ఇస్తే మాత్రం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సమస్య ఏంది? మొట్టమొదటిసారి మీరు దాని మీద పోరాడే అవకాశం ఏమైనా ఉందా సార్? ఏదంటుంది ముఖ్య సమస్య అంటే మాకు ఇప్పుడు దేవస్థానం ఫ్రీ బస్ ఒకటే, అది బంద్ అయితే మాకు కొంచెం ఉపాధి కలుగుతుంది. మరి ఇప్పుడు జగిత్యాల నుంచి వచ్చే బస్సులు ఇక్కడికి వస్తున్నాయి. అంతకుముందుకు కట్ట కింద బస్ స్టాండ్లో దిగేది. కొరట్ల నుంచి వచ్చే బస్సులు
టిప్పాపురం బస్ స్టాండ్కి వస్తున్నాయి అంతకుముందుకు అక్కడనే ఆపి అక్కడే మలుపుకునేది అట్లా సో ఇక్కడికి వచ్చేసరికి చాలా ఉపాధి పోతుంది మాది ఏమంటారే కదా అడుకుంటే సిగ్గు అడగకుంటే అన్నట్టుగా పాడం బాయ్ అన్నట్టుగా మా పరిస్థితులు వాళ్ళ జీతంలోనే ఏమనిపిస్తుంది వాస్తవానికి ఆటో డ్రైవర్లు నడపడంటే కాకపోతే అటు ఉండలేక మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ అటు జీతం ఉండలేక ఇటు సావలేక ఉండే పరిస్థితులు ఇవి మా కష్టాలన్నీ మా ఎమ్మెల్యే గారికి తొందరలోనే చేరవేసే విధంగా మేము ప్రయత్నిస్తాం. సో ఎక్కువ కూడా ఆటోలు అన్ని ఊర్లలో కూడా ఎక్కువ ఈ టెంపుల్ దగ్గరికి తీసుకొని వస్తున్నారు, లైన్లో లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ విషయాన్ని మీరు సార్ ఇక్కడ మాకు వేములవాడ డివిజన్ అటు ఫస్ట్ వేములవాడ మండల యూనియన్ అని రిజిస్టర్ చేసుకున్నాం. ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వేములవాడకి వస్తే యాత్రికులతోని ₹4 సంపాదించుకునే విధంగా ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి నడిపే పరిస్థితి. ఇక్కడ మాకు గతంలో చూస్తే అక్కడ 2 పైపులు వేసుకొని ఆర్టీసీ బస్సు పోయేది, అక్కడ నుంచి ఇక్కడ దాకా పైపులు వేసి మట్టి పోసుకొని ఇంత పెద్ద చేసుకున్నాం. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు డిఎం గారు ఆటోలు బయటకు వెళ్ళాలని ప్రయత్నంలో మొత్తం ఈ బస్సులు ఇట్లా ఇన్కమింగ్ అవుట్గోయింగ్ అని పెట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దానితో డిఎం గారితో స్థానిక సిఐ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక అడ్డా మొత్తం వెడల్పుగా చేసుకొని సీరియల్ పెట్టే ప్రకారంగా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. సో ఇదంటే ఎలక్షన్లో గెలిచినటువంటి శ్రీనివాస్ గారు మాకున్నటువంటి మొదటి సమస్య ఇక్కడ శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తే ఆదివారం వరకు కూడా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్లకు. అలాగే 4-5 ఎక్కించుకోకుండా 5 కంటే ఎక్కువ ఎక్కించుకోకుండా నిబంధన ఏదైతే ఉందో అది కూడా ఫ్యామిలీతో వచ్చినటువంటి వాళ్ళని తీసుకెళ్తానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా తెలియజేశారు. ఈ సమస్యను మొట్టమొదట ఎమ్మెల్యే గారితో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తారని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, వేములవాడ టౌన్, రాజరాజేశ్వరి దేవాలయం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చాలా కష్టమైంది. ఇప్పుడు మా సీనియర్ మేము గెలిపించుకున్నాం. మా కష్టాలన్నీ తీరినట్టే మా ఆటో డ్రైవర్లే. ఇప్పుడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అయినా ఓనర్ అయినా ప్రతి డ్రైవర్ చాలా సంతోషంగా ఉన్నారు. మాట్లాడేటోళ్ళు లేకుండే గుడి కాడికి వెళ్తే మాకు ₹2000 ఫైన్ వేస్తుండే సిఏ ఎస్ఐ. అసలుంటప్పుడు మా అక్కడ పాత ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము మొరబెట్టుకుంటుండే సార్ ఇట్లా ఫైన్లు పడ్డాయి అది ఇది అంటే రాకపోతుండే. అలాంటిది ఇప్పుడు మీ అన్నను గెలిపించుకున్నాం. మాతో ఫస్ట్ ఎట్లున్నాడో అతను కూడా ఆటో నడిపిండు మా సీనన్న కూడా. ఇప్పుడు ఆయన తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయి ఏమున్నాయంటే. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం, అన్నను గెలిపించుకున్నాం. మా కష్టాలన్నీ తీరుతాయని కూడా మేము భావిస్తున్నాం. మాకు ఎమ్మెల్యేతో అన్న కూడా ఓ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మాకు ఎంత కష్టపడుతుందంటే అది చాలామందికి తెలుసు. ఆయన కానీ మా ఆటో అంటే ఆయన ప్రాణం. అట్లా ఆటో లేనిది ఆయన లేడు. అట్లా అసలు మనిషి. థ్యాంక్ యూ.